ఈ పెంచినటువంటి ధరలకి అంటే పెట్రోల్ ధరలకి డీజిల్ ధరలకి పెంచినటువంటి సందర్భంగా మరి మా పార్టీ శ్రేణులు అలాగే అందరికీ అలాగే అంటే మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. మరి ఈరోజు రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజు రోజుకి ధరలు అయితే పెరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ సామాన్య ప్రజలు నడ్డి విరిసేటటువంటి పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంది. నిన్నటికి నిన్న మరి డీజిల్ ధర అలాగే పెట్రోల్ ధర కూడా పెంచడం వల్ల ఈరోజు సంవత్సరానికి సుమారు 3,391 కోట్ల రూపాయలు ఈ ప్రజల మీద భారం పడతా ఉంది. అయితే ఎన్నడూ లేనటువంటి విధంగా ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం దోపిడీ చేస్తూ ఉంది. దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు మరి ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చడం లేదు. సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. మరి ఇక్కడ అంటే వివిధ దేశాల నుంచో లేదనుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలు అప్పులు చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ప్రజలకు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా అమలు చేసినటువంటి దాఖలాలు అయితే కనిపించడం లేదు. మరి విరివిగా పెంచుతూ ఉన్నటువంటి ఈ పెట్రోలు డీజిల్ ధరలు కూడా చూస్తూ ఉంటే మరి చాలా దారుణంగా ఉంది. మరి ఇది సామాన్యులైతే గిన భరించలేనటువంటి పరిస్థితి. అంటే రోజు రోజుకి రేట్లు పెరగడానికి కూడా కారణము ఏదో చాకులు చెప్పడం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం. కానీ మిగతా రాష్ట్రాలకు చూసినప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి తేడా చూస్తే వాళ్ళు 5 రూపాయలు చూసుకుంటే వీళ్ళు 10 రూపాయలు పెంచినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము మీరు చేస్తూ ఉన్నటువంటి అనాలోచితమైనటువంటి విధానాలు అయితేనేమి, అలాగే మీరు చేస్తూ ఉన్నటువంటి అరాచకాలు అయితేనేమి, అలాగే మీరు దోపిడీ చేస్తూ ఉన్నటువంటి దోపిడీ విధానాలు అయితేనేమి మీరు అరికట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.